ఇజ్రాయిలీలో ప్రభావం పోయింది, మందసము పట్టబడింది. దేవుడు ఇష్టపడలేదు, ఇశ్రాయేలుతో ఉండడానికి ఇష్టపడలేదు. ఈ వాక్య భాగం మనకేం తెలియజేస్తుందంటే, ఒక వ్యక్తి జీవితంలో దేవుని సన్నిధి లేకపోతే, అనగా ఒక వ్యక్తి తన జీవితంలో దేవుని సన్నిధిని పోగొట్టుకుంటే, దేవుడు ఆ వ్యక్తిని విడిచిపెడితే ఆ వ్యక్తి యొక్క పరిస్థితి ఏంటో ఆలోచించండి. ఇది ఊహించగలమా? ఆ వ్యక్తిని ఎవరు భరిస్తారు? దేవుడి వదిలేసిన వ్యక్తి ఏమవుతాడు? ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని వర్ణించటం ఎవరి తరం అవుతుంది చెప్పండి? ఒక విషయాన్ని మనం ఎప్పుడు తెలుసుకోవాలి, దేవుడు ఒక వ్యక్తిని అంత తేలిగ్గా విడిచిపెట్టాడు. అనేక మార్లు ఆ వ్యక్తికి దేవుడు బోధ చేస్తూనే ఉంటాడు, హెచ్చరిక చేస్తూనే ఉంటాడు, ఖండిస్తూనే ఉంటాడు, బుద్ధి చెప్తూనే ఉంటాడు. అయితే వ్యక్తి మారకపోతే దేవుడు విడిచిపెడతాడు. మందసం ఇశ్రాయేలీల మధ్య నుండి వెళ్ళిపోయింది, ప్రభావం పోయింది, దేవుడు లేడు వాళ్ళతో. పేరుకి ఇశ్రాయేలీలు, కానీ ఇశ్రాయేలీల మధ్య ఉండాల్సిన దేవుడు లేడు. మనం కొన్ని మాటలు వింటూ ఉంటాం. నేతి బీరకాయ నేయలేదు, అవును కదా అన్నట్టుగా ఉంది ఇజ్రాయేల్ పరిస్థితి. పేరుకే ఇశ్రాయేలీలు, విమోచన జనం, గొర్రెపిల్ల రక్త ప్రోక్షణ ద్వారా దేవుని నిబంధన ప్రజలు, దేవుని స్వాస్థ్యం, స్వకీయ సంపాద్యం, ఇలా చెప్తూ వెళ్తే ఎన్నో పేర్లున్నాయి. కానీ దేవుడు లేడు వాళ్ళతో. ఏం చెప్పాలి వాళ్ళని? ఏమని వర్ణించాలి? ప్రభావము లేని జీవితాలు, ప్రభావము లేని బ్రతుకులు, ప్రభావము లేని క్రైస్తవత్వం, అనగా శక్తి లేని క్రైస్తవత్వం. భక్తి కలిగి ఉన్నట్టుండి శక్తి లేని జీవితాలు మనవి. దీన్ని బట్టి ఆలోచించండి. ప్రభావం పోయింది.